ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా, లైవ్లో జాయిన్ అయి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తూ సజీవుల లెక్కలో ఉంచి ప్రతిరోజు దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యంతో మన హృదయాలను నింపుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. నిజంగా ఎంత అదృష్టవంతులమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే చాలామంది చెప్తూ ఉంటారు, బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది, దేవుని నమ్ముకున్న పిల్లలు భాగ్యవంతులు అని. అలాగా ఇశ్రాయేలులు ఎలాగైతే భాగ్యవంతులు అయ్యారో, ఈ రోజున దేవుణ్ణి నమ్ముకుని మనం కూడా భాగ్యవంతులం అయ్యాము అనే విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. సరే, ఈరోజు దేవుని యొక్క మాటలోనికి మనం వెళ్ళిపోదాం. నేటి దేవుని మాట ఏంటంటే 30వ దావీదు కీర్తన 12వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అనే కీర్తనాకారుడైన దావీదు చాలా చక్కగా ఆయన చెబుతూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన యొక్క అనుభవం ద్వారా ఈ మాట చెప్తూ ఉన్నాడు. నీవు నా గోనె పట్ట విడిపించావు, సంతోష వస్త్రాన్ని ధరింపచేశావు. అంటే మన నమ్మిన దేవుడు మన గోనె పట్ట నుంచి విడిపించి సంతోష వస్త్రాలు ధరింపజేస్తాడు. గోనె పట్ట దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలులు ఎవరైనా దుఃఖం వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే, అలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళందరూ కూడా గోనె పట్ట మీద కూర్చొని మోకాళ్ళు వేసుకొని వాళ్ళు ఉన్న మంచి వస్త్రాలు తీసివేసి గోనె పట్టలు వారి చుట్టూ కప్పుకొని తల మీద బూడిద వేసుకుని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలులందరికీ అది ఆనవాయితీ. అంటే గోనెపట్ట అనేది దుఃఖానికి, బాధకు, శ్రమకు, వేదనకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం నమ్మిన దేవుడు ఈ దుఃఖాల నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి మనల్ని విడిపించి తప్పకుండా సంతోష వస్త్రాన్ని, అంటే మన మనస్సుకు సంతోషాన్ని కలుగజేస్తాడు, మన మనస్సుకు ఆనందాన్ని కలుగజేస్తాడు అనే విషయం దావీదు చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఎంతమంది దుఃఖాలలో ఉన్నారు, ఎంతమంది సమస్యల మధ్యలో నలిగిపోతూ ఉన్నారు. అండ్ పైకి గంభీరంగా ఉన్న మనస్సు లోపల ఎంతో వేదనతో కుమిలిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. పైకి చాలా హుందాగా కనిపిస్తూ ఉన్నారు, కానీ వారి మనసును ఒక్కసారి పరిశీలించి చూస్తే ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. ఒకవేళ గోనెపట్ట కట్టుకోవటం లేదు, కానీ గోనెపట్ట కట్టుకున్నంతగా అన్ని దుఃఖాలు అనేక మంది మనసుల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ రోజున దేవుడు మనకు చెప్పేది ఏంటి అంటే, ఆ గోనె పట్ట నుంచి నీకు విడుదలిస్తాను, ఆ దుఃఖాన్ని నుంచి నీకు విడుదలిస్తాను, నీకు సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తానని దేవుడు లేఖనం తెలియచేస్తూ ఉంది. ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని ఇశ్రాయేలుల గురించి మోషేతో దేవుడు చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటే ఈ రోజున ఎంతమంది దుఃఖాలలో ఉన్నారో, ఎంతమంది వేదనల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో, వారి దుఃఖం ఏంటో, వారి బాధ ఏంటో, వారి శ్రమ ఏంటో అన్నీ కూడా తెలిసిన దేవుడు మనకున్నాడు. ఆయనకు అన్నీ తెలుసంట. అందుకనే మోషే లాంటి నాయకుడిని పంపించి ఇశ్రాయేలుల బాధ నుంచి, వెట్టి చాకిరి నుంచి దేవుడు విడిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే వారి గోనె పట్ట విడిపించాడు, సంతోష వస్త్రాన్ని ధరింపచేశాడు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 33వ వచనం చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 61వ యెషయా గ్రంథము 3వ వచనంలో కూడా చాలా చక్కని మాట మనం చూస్తాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మసక వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును అని యెషయా గ్రంథకర్త యేసు ప్రభు ఈ లోకంలోకి ఏ ఉద్దేశంతో వచ్చారో
ఆ ఉద్దేశాన్ని ఈయన చక్కగా చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు. అంత మాత్రమే కాదు, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ఇస్తారంట. అలాగే భారభరితమైతే ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాలు ఇస్తారంట. అంటే ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా ప్రతి ఒక్కరి బాధ నుంచి విడుదల చేయడానికి, కష్టాల నుంచి విడుదల చేయడానికి, వేదనల నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినట్టుగా యెషయా గ్రంథకర్త ముందే ఆయన ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. సియోనులో దుఃఖించే వారికి, సియోను అంటే యెరూషలేము కదా, యెరూషలేము అంటే ఒకవేళ సంఘానికి గుర్తుగా ఉంటే సంఘంలో ఎంతమంది బాధపడుతూ ఉన్నారో, లేకపోతే విశ్వాసులు ఎంతమంది దుఃఖంలో ఉన్నారో వారందరికీ కూడా దేవుడు ఉల్లాస వస్త్రాలు ధరింపచేసే ఒక మంచి రోజు దగ్గరలోనే ఉంది. ధైర్యం తెచ్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఆలోచిస్తే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి, వేదనలు ఎందుకు వస్తాయి, ఈ బాధలు ఎందుకు వస్తాయి, వీటన్నిటికీ ముఖ్యమైన మూల కారణము పాపము అని మనకు తెలుసు. అందుకనే యేసు ప్రభు 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ పాపము నుంచి మనుషులను తప్పించడానికి, విడుదల చేయడానికి యేసు ప్రభు మనందరి కోసం, సర్వలోకము కోసం తన రక్తాన్ని చిందించినట్లుగా మనకందరికీ తెలుసు. ఎందుకంటే పాపము నుంచి విడుదల పొందితే తప్ప మనకి ఉల్లాస వస్త్రాలు రావు. ఎందుకంటే పాపము దుఃఖాన్ని కలుగజేస్తుంది, పాపము వేదనను కలుగజేస్తుంది, పాపము సంతోషాన్ని హరించి వేస్తుంది. కాబట్టి ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దుఃఖమే ఉంటుంది, అక్కడ సంతోషం ఉండదు. కాబట్టి మొదట ఒక వ్యక్తి పాపము నుంచి విడుదల పొందాలి. పాపము నుంచి విడుదల పొందిన తర్వాత అప్పుడు దేవుడు మనల్ని చక్కగా మంచి మార్గంలో ఆయన నడిపిస్తూ మనకున్న ప్రతి దుఃఖాన్ని నుంచి విడుదల చేసి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనకందరికీ తెలుసు, బైబిల్లో చాలామంది ఆ రోజుల్లో యూదులందరూ కూడా గోనె పట్ట, దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అందరూ కూడా గోనె పట్ట కట్టుకునేవారని మనకు తెలుసు. హిజ్కియా దినాలలో ఒక యుద్ధం వచ్చింది. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు 37వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ వచనం మనం చూస్తే అక్కడ హిజ్కియా ఏం చేశాడంటే, రాజు అయినప్పటికీ కూడా తన గోనె పట్ట కట్టుకున్నట్లుగా మనకు తెలుసు. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి ఆయన ప్రార్థన చేసినట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే యుద్ధం వచ్చేసింది. ఒక రాజుగా ఎంత ఒత్తిడికి గురై ఉంటాడో, తన ప్రజలను పాలించవలసిన బాధ్యత, తన ప్రజలను కాపాడవలసిన బాధ్యత రాజుగారికి ఉంటుంది కదా. కానీ ఎప్పుడైతే ఆ యుద్ధం వచ్చేసిందో, సన్హెరీబు వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అష్షూరు రాజులు ఆ ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవుని పిల్లల రాజ్యం మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో భయపడిపోయి, హిజ్కియా రాజు చూడండి ఏమీ చేయలేని నిస్సహాయమైన పరిస్థితులలో అతను రాజా ధనాగారాన్ని చూడలేదు, లేకపోతే ఆయుధశాలను చూడలేదు. కానీ వెంటనే దేవుని మందిరానికి పోయి గోనె పట్ట కట్టుకున్నాడంట. గోనె పట్ట దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు హిజ్కియాను తన రాజ్యాన్ని ఆ రోజున వారందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా విడిపించినట్టుగా మనం చూస్తాం. సంతోష వస్త్రాన్ని ధరింపచేసినట్లుగా మనం చూడగలం. ఇలాగన చాలామంది కట్టుకున్నారు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చూద్దామా ఒక్కసారి. యోనా గ్రంథములో మనం చూస్తే నినివే ప్రజలందరూ కూడా ఆ యోనా ప్రవచించేటప్పుడు, యోనా ప్రకటించేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆ యోనా మాటలు విని భయపడిపోయి దేవుడికి మనం కీడు చేసాం, దేవుడిని బాధ పెట్టాం అనుకొని వాళ్ళు వెంటనే కూడా అందరూ కూడా రాజు మొదలుకొని అందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారని బైబిల్ చెప్తూ ఉంది. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. తర్వాత 6వ వచనం కూడా చదువుతున్నారు. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను అని లేఖనం సెలవిస్తూ ఉంది కదా. అంటే
నినివే ప్రజలందరూ కూడా దేవుణ్ణి బాధ పెట్టాం కాబట్టి దేవుడు మా మీద ఆ కీడును రప్పించే కీడును తప్పించాలి అని వాళ్ళందరూ కూడా ఆ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పశువులు కూడా ఉపవాసం ఉండడం, చిన్నపిల్లలు కూడా ఉపవాసం ఉండడం, అందరూ కలిసి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం చాటించి 3 రోజులు ప్రార్థన చేశారు. అంటే రాజు కూడా రాజవస్త్రాలు తీసేశాడు. అంటే ఇక నేను రాజును కాదు, నాకు రాజు నువ్వే అన్నట్టుగా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవుడే అన్నట్టుగా, ఎందుకంటే నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలన్నట్లుగా ఆ రాజ వస్త్రాలు తీసివేసి మా పట్టణాన్ని రక్షించునాయన, మా దేశాన్ని రక్షించునాయన అన్నట్టుగా వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే అదే అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం. 3వ అధ్యాయం, ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అని మనం చదువుతూ ఉన్నాం. వారు తమ ప్రార్థన చేశారు, చెడు నడతలన్నీ మానేశారు, దేవునికి ఇష్టంగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏం చేయగలరో అది చేసి చూపించారు. వెంటనే దేవుడంట పశ్చాత్తప్తుడై, అయ్యో వీళ్ళు ఇలాంటి వాళ్ళ నేను చంపేద్దామనుకున్నాను, ఇలాంటి వాళ్ళగా కీడు చేద్దామనుకున్నాను అని అన్నట్టుగా వెంటనే కూడా దేవుడు వెంటనే తన మనస్సు మార్చుకొని వాళ్ళ కీడు చేస్తానన్న మాటను మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి గోనె పట్ట నుంచి వారికి విడుదల చేసి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తానని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కానీ ఒక కండిషన్ ఏంటి అంటే, గోనె పట్ట కట్టుకున్న మనం ప్రార్థన చేయాలి. చాలామంది దుఃఖంలో ఉంటారు, కానీ ఇంకేం ప్రార్థన చేస్తాలే, ఇంకేమి వాక్యం చదువుకుంటాలే, ఇంత శ్రమలో ఉన్నాం, బాధలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, ఇంకెందుకులే అన్నట్టుగా చాలాసార్లు సాతానుడు మనల్ని ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవుని కోసం నమ్మకంగా జీవించకుండా చాలాసార్లు ఆపివేస్తూ ఉంటాడు. చాలాసార్లు మన మనస్సును దెబ్బ కొడుతూ ఉంటాడు. మనం కూడా ఎందుకులే, ఎంత ప్రార్థన చేసినా దుఃఖాలే ఉన్నాయి, ఎంత మంచిగా జీవించినా భక్తిగా జీవించినా నాకు ఎప్పుడూ కష్టాలైనా, పిల్లలు తిరగబడుతూ ఉన్నారు, భర్త భార్య లేదా కుటుంబం బంధువులు ఈ రోజున ఎటు చూసినా తిరుగుబాటు తప్ప అసలు ఏమీ మంచి జరగటం లేదని చాలామందిని సాతానుడు ఏం చేస్తాడంటే, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, ఒకప్పుడు సువార్త ప్రకటించేవాళ్ళం సువార్త ప్రకటించకుండా మనల్ని ఆపివేసి ఎలాగైనా సరే దేవుడి దగ్గర నుంచి వెనక్కి లాక్కుంటూ వెళ్ళిపోతాడు. ఈ రోజున విశ్వాసులారా, గోనెపట్ట కట్టుకొని ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, మన ప్రార్థనలు కొనసాగిస్తే తప్పకుండా నీనెవే వారిని రక్షించిన దేవుడు, హిజ్కియాని రక్షించిన దేవుడు మనల్ని కూడా రక్షించి సంతోష వస్త్రాలు ధరింపచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ కండిషన్ మనకు అర్థమైంది కదా, తమ చెడు నడతలు వారు మానుకున్నారంట. అప్పటి వరకు ఇష్టానుసారంగా జీవించేవారు, ఇష్టానుసారంగా మాట్లాడేవారు, ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ముందుకు వెళ్ళేవారు నీనెవే పట్టణస్థులు. కానీ ఎప్పుడైతే యోనా వచ్చి ప్రకటన చేశాడో వెంటనే పశ్చాత్తాపంతో, దేవా మమ్మల్ని క్షమించు, మేము తెలియక అలా చేశాం, కొన్నిసార్లు తెలిసి అలా చేశాం, మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేయగానే దేవుడు వారిని కనికరించి ఏదైతే చేస్తానన్నాడో కీడును, ఆ కీడు చేయక మానేశాడంట. అంటే వారి గోనె పట్టని విడిపించి సంతోష వస్త్రాలు ధరింపచేశాడు. ఇంకా మనందరికీ తెలుసు, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దామా ఒక్కసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడ ఎస్తేరు దినాలలో కూడా మొర్దెకై గోనె పట్ట కట్టుకున్నట్టుగా మనకు తెలుసు. ఆయన ఎందుకు అంటే అప్పటికే ఒక శాసనం చేయబడింది. 4వ అధ్యాయము 1వ వచనం, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను అని మనం చదువుతూ ఉన్నాం. ఏమంటే మొర్దెకై తన యొక్క వస్త్రాలు తీసేశాడంట, తన బట్టలు చింపేసుకున్నాడంట, గోనె పట్టలు వేసుకున్నాడంట, తల మీద బూడిద వేసుకున్నాడంట, పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకం, మామూలు శోకం కాదు. ఎందుకంటే తన జాతిని, యూదా జాతిని నిర్మూలన చేయాలని, యూదా జాతిని అంతం చేయాలని
హామాను కంకణం కట్టుకున్నాడు. అప్పటికే ఒక చట్టం బయలుదేరిపోయింది. చట్టాన్ని చేసేసాడు రాజు సహాయంతో. హామాను ఎందుకు అంటే మొర్దెకై వంగటం లేదు, నమస్కారం చేయటం లేదు. ఇది హామానుకి అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. అలాంటి అసూయతో ఎలాగైనా జాతి వారిని మొత్తం నాశనం చేయాలని కంకణం కట్టుకుంటే మొర్దెకై చేసేదేమీ లేక తనకొక్కటే తెలుసు, ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడడం, ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూసి ఉపవాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని ఆ జాతి వారికి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ పితరుల దినాలలో అనేక గొప్ప కార్యాలు ఆ దేవుడు చేసి ఉన్నాడు గనుక ఇప్పుడు కూడా చేస్తాడన్న నమ్మకంతో బట్టలన్నీ చింపేసుకున్నాడు, నెత్తి మీద బూడిద వేసుకున్నాడు. కారణం ఏంటి అంటే అప్పటికే చట్టాను అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. మనం చూస్తాం 3వ అధ్యాయము 8వ వచనం చదివితే, ఇదే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదువుతూ ఉన్నాను. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు అని రాజు మనస్సును పాడు చేస్తూ ఉన్నాడు హామాను. ఎందుకంటే వాళ్ళ విధులన్నీ కూడా, వాళ్ళ పద్ధతులన్నీ కూడా సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. నిజమే, హామాను చెప్పింది ఒకవేళ అసూయతో చెప్పాడో బాధతో చెప్పాడో ఎలా చెప్పాడో కానీ మొత్తం మీద మంచి మాట చెప్పాడు. ఎందుకంటే దేవుని పిల్లల పద్ధతులు వేరుగా ఉంటాయి, దేవుని పిల్లల విధులు వేరుగా ఉంటాయి, దేవుని పిల్లల ప్రవర్తన వేరుగా ఉంటుందని తను నోటితో ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని పిల్లలు అందరిలాగా పాపం చేయరు, దేవుని పిల్లలు అందరిలాగా ఇష్టానుసారంగా జీవించరు. ఎందుకంటే వాళ్ళు దేవునికి భయపడతారు, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఎక్కడున్నా, వారు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, లేకపోతే దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారు క్షేమంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు చక్కగా దేవునికి భయపడి తమ జీవితాన్ని చక్కగా నడుపుకుంటారని మనం లేఖనం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, మన విధులు వేరుగా ఉన్నాయా, మన పద్ధతులు వేరుగా ఉన్నాయా, మన యొక్క తీరు వేరుగా ఉందా, మన ప్రవర్తన వేరుగా ఉందా? అయితే దేవునికి స్తోత్రం. చూడండి ఏమంటున్నాడంటే వాళ్ళ విధులు వేరుగా ఉన్నాయి కాబట్టి అలాంటి వారిని ఉండనివ్వడం మీకు క్షేమం కాదయ్యా రాజు అని అహష్వేరోషుతో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హామాను చాలా అసూయతో ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ క్షేమమండి. దేవుని పిల్లలు ప్రార్థన చేస్తారు, దేవుని పిల్లలు గోజాడతారు, దేవుని పిల్లలు ఆ కుటుంబం కోసం లేకపోతే ఆ దేశం కోసం ఆ ప్రాంతం కోసం ప్రార్థించి ప్రభు యొక్క సహాయాన్ని తీసుకొని ఆ దేవునికి మొర్రపెట్టి విడుదల పొందుతారు. కానీ హామానుకు ఆ విషయం తెలియక వాళ్ళుంటే మంచిది కాదని చెప్తూ ఉన్నాడు. తెలియక ఈ రోజున మనం కూడా మన చుట్టూ పరిస్థితుల మధ్యలో చూస్తూ ఉన్నాం, మన కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. ఎవరు నలుగురు ఉన్నారనుకోండి, ఆ నలుగురిలో ఒక్కళ్ళు మాత్రమే భక్తిగా ఉంటున్నారు, మిగతా ముగ్గురు ఆ దేవుణ్ణి ఎరగక వాళ్ళు పాడైపోతున్నారు. ఎవరిని దేవుని నమ్ముకున్న వాళ్ళతోనే దేవుని నమ్ముకున్న వాళ్ళు అసలు కలవలేకపోతున్నారు. కుటుంబ ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు. ఈ రోజున సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. ఏంటి, అమ్మ చూస్తే ఎప్పుడు ప్రార్థన అంటూ ఉంటుంది, ఎప్పుడు దేవుడు మందిరం అంటూ ఉంటుంది. ఇంకేం పని లేదా అని చాలామంది పిల్లలు విసుక్కోవడం కూడా మనకు తెలుసు. ఈ రోజున విశ్వాసులారా, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఎస్తేర్ అంది, ఇప్పుడు నేను వెళ్ళకూడదు, ఇప్పుడు నేను వెళితే రాజుగారికి కోపం వస్తుంది అని కబురు పెట్టిందంట మొర్దెకైకి. మనందరికీ ఈ విషయాలన్నీ తెలుసు. కబురు పెడితే మొర్దెకై అంటాడు, ఒకవేళ నువ్వు దీన్ని బట్టే రాజ్యానికి వచ్చేవేమో ఒకసారి గుర్తు చేసుకోమ్మా అని చెప్తే వెంటనే ఎస్తేరు కూడా, నా జాతిని నాశనం అయిపోకూడదు, నా జాతి క్షేమంగా ఉండాలి,
దేవుని పిల్లలు క్షేమంగా ఉండాలి, అందుకోసమే దేవుడు నన్ను రాణిగా చేశాడేమో అనుకుని 17వ వచనం మనకు తెలుసు, 4వ అధ్యాయం 17వ వచనం, అటువలనే మొర్దెకై నేను నశించదను, అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఎస్తేరు ఒకటే నిర్ణయం తీసుకుంది, నేను చచ్చిపోతే చచ్చిపోతాను, ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు, రాజుగారి కబురు పెడితే తప్ప నేను వెళ్ళకూడదు, కానీ ఇప్పుడు న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా సరే నేను వెళ్తాను, వెళ్ళి నా యొక్క ప్రజలను నేను రక్షించుకుంటాను, నా ప్రజలను ఎలాగైనా సరే వారిని కాపాడుతాను, నా బాధ్యత అనుకొని ఆవిడ ఒక్క తీర్మానం చేసింది ఏంటి అంటే, నేను చచ్చిపోతే చచ్చిపోతాను, అంటే చావుకైనా తెగించింది, కానీ తన ప్రజలు నశించుకోవడం ఆమెకి ఇష్టం లేదు. ఈ రోజున విశ్వాసులు అలాంటి వారుగా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ రోజున చాలామంది పిరికివారుగా, భయపడేవారుగా, ఏమంటే దేవుడు నమ్ముకుంటే సమాజంలో వెలేస్తారేమో, దేవుడు దేవుడు అంటూ ఉంటే అందరూ హేళన చేస్తారేమో అని చాలామంది సమాజానికి భయపడి, బంధువులకు భయపడి దేవుడంటే వాళ్ళకి ఇష్టం, కానీ దేవుడు నమ్ముకున్న విషయాన్ని బయట పెట్టరు. కానీ ఎస్తేరు చూసారా, రాణి కిరీటం పోయినా పర్వాలేదు, నేను నశించిపోతాను, కానీ న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా సరే నేను వెళ్తాను అనుకుంది, వెళ్ళింది, రాజుగారిని ప్లీజ్ చేసింది. ఎందుకంటే అందరూ కలిసి మొర్దెకై ఉపవాసం ఉన్నాడు, ఆ జాతి ప్రజలందరూ ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు, ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు గనుక. చూడండి ఎంత అద్భుతం జరిగిందో. 6వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడింది. ఏమండి, ఆయన పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే దేవుడు ఆయన పని ఆయన చేస్తూ నిమగ్నమై ఉన్నాడు. ఏమండి, వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన చేస్తే ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదంట. సమాచార గ్రంథం తెమ్మన్నాడంట. సమాచార గ్రంథం తెమ్మంటే అక్కడ మొర్దెకై తన ప్రాణాన్ని ఎలా కాపాడాడో అవన్నీ కూడా సమాచార గ్రంథంలో రాసి ఉన్నాయి. వెంటనే చదివాడు, అయ్యో మొర్దెకైకి సన్మానం ఏమీ చేయలేదే, ఇలాంటి మొర్దెకైని, నా ప్రాణం కాపాడిన మొర్దెకైకి నేను ఏమైనా చేయాలనుకున్నాడు. ఏమండి, అద్భుతం జరుగుతూ ఉంది, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు, ప్రార్థనలు ఆలకించేవాడు. వెంటనే హామాన్ అక్కడికి వచ్చాడంట. ఇది చెప్పడానికి, వాళ్ళని చంపేద్దామని చెప్పడానికి వస్తే వెంటనే రాజుగారు అంటారు, మొర్దెకైని తీసుకెళ్ళి ఊరేగించయ్యా, ఆయనకి నేను సన్మానం చేయలేదు, నాకు ఇంత హెల్ప్ చేశాడు, నా ప్రాణాన్ని రక్షించాడు అంటే దుఃఖంతో వెళ్ళి ఆ మొర్దెకైని ఊరేగించినట్టుగా మనకందరికీ తెలుసు. ఏమండి, మన పని మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడని మనకు అర్థమవుతుంది. నిమగ్నమై ఉండడమే కాదు, ఆ గోనె పట్టను విడిపించి, అదే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం మనం చూద్దామా ఒక్కసారి, 15వ వచనం చదువుదామా. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజ వస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనువాడై రాజు సముఖము నుండి బయలుదేరును. అందు నిమిత్తము శూషణ పట్టణము ఆనందించి సంతోషముందును. 16వ వచనం 17వ వచనం చదువుతున్నాను. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకునిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవడు గోనె పట్ట కట్టుకున్న మొర్దెకై, ఎవండి రాజ వస్త్రాలను తీసేసిన మొర్దెకై ఇప్పుడు చూడండి ధూమ్ర వర్ణము గల రాజ వస్త్రాలను ధరించాడంట. ఊదారంగు వర్ణం కలిగిన వస్త్రాన్ని ధరించాడంట. రాజు గుర్రం మీద ఎక్కించి ఊరేగించారంట. మనకందరికీ తెలుసు, యూదులు ఏ రోజైతే చంపబడాలని చట్టం చేశారో అదే రోజున మనం చూస్తూ ఉన్నాం. యూదులకు క్షేమమును,
ఆనందమును, సంతోషమును, సంతుష్టియు కలిగెను. మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరిలో కూడా భయం వచ్చిందంట. భయం వచ్చి అందరూ కూడా మేము కూడా యూదుల రాజును మేము కూడా వెంబడిస్తామన్నట్టుగా, యూదుల దేవుడు మాకు కూడా కావాలి అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఆ యొక్క మతాన్ని అవలంబించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు గోనెపట్ట విడిపించేవాడు. దేవుడు సంతోష వస్త్రాలని ధరింపచేసే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఈ గోనెపట్ట ఇలాగే ఉండిపోదు, ఈ దుఃఖాలు ఇలాగే ఉండిపోవు, ఈ కష్టాలు ఇలాగే ఉండిపోవు, ఈ అనారోగ్యాలు ఇలాగే బాధించవు. దేవుడు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటాడు. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ విషయం నుంచి విడిపించడానికి సమర్థుడైన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దావీదు కూడా పాపం చేసి బత్షెబ విషయంలో ఒక బిడ్డను కన్నప్పుడు అప్పుడు కూడా తను ఆ గోనెపట్ట వేసుకొని ఏడ్చాడంట, ఆ బిడ్డను ఎలాగైనా బతికించు అని. కానీ ఆ బిడ్డ చనిపోయింది. కానీ వెంటనే మళ్ళీ ఆ వస్త్రాలు మార్చుకున్నాడంట, వేరే వస్త్రాలు వేసుకున్నాడంట. వేసుకొని అతను మళ్ళీ సంతోషంగా ఆ మరొక కుమారుడిని కన్నట్టుగా మనకు తెలుసు. ఆయనే సొలొమోను. మనకు తెలుసు దేవుడు దుఃఖానికి బదులుగా సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున ధైర్యం తెచ్చుకుందాం, దేవుడి మీద ఆనుకుందాం. ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానాన్ని నమ్ముదాం. మనం చేయాల్సిన పనులు మనం చేద్దాం. చెడు నడతలు మానేద్దాం, చెడు పనులు మానేద్దాం. దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా నీనివే వారి విషయంలో దేవుడు చేసిన కార్యం, అలాగే హిజ్కియా విషయంలో దేవుడు చేసిన కార్యం, అలాగే ఎస్తేరు విషయంలో, యూదా జాతి విషయంలో, మొర్దెకై విషయంలో దేవుడు చేసిన కార్యం, ఆయనకి సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు కదా. ఈ రోజున మనకి కూడా అదే సంతోషకరమైన వస్త్రాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడి వైపు చూద్దాం. ఈ దుఃఖాలు ఇలాగే ఉండిపోవు, ఈ కష్టాలు ఇలాగే ఉండిపోవు, ఈ బాధల్లోనే మనం ఇలాగే చనిపోము. కానీ మన దుఃఖాలన్నీ తెలిసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. తెలుసు కాబట్టి ఇశ్రాయేలును విడిపించిన దేవుడు మనకు కూడా విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడి వైపు చూద్దాం, నిరీక్షణతో ఎదురు చూద్దాం. ప్రార్థన మానద్దు, ఉపవాసం మానద్దు, ప్రభు మీద ఆనుకుందాం. తప్పకుండా మన జీవితాల్లో కూడా ఆ ఒక్క రోజు కోసం మనం ఎదురు చూద్దాం. తప్పకుండా దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసి ఉల్లాస వస్త్రాలు, సంతోష వస్త్రాలు దేవుడు ధరింపజేస్తాడు. ఎస్తేరు దినాలలో యూదా జాతిని రక్షించిన దేవుడు యూదా జాతి విషయంలో జోక్యం చేస్తున్నాడు. చట్టం అసలు మాదీయులు పారసీకులు చేసిన చట్టం మార్చడానికి లేదు అండి. కానీ ప్రార్థన చేస్తే చట్టాలు కూడా మారిపోతాయి, ప్రార్థన చేస్తే తీర్మానాలు కూడా మారిపోతాయి. ఎందుకంటే ప్రార్థనకి అంత శక్తి ఉందని మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, గోనెపట్ట కట్టుకున్నారు. గోనెపట్టను విడిపించి దేవుడు సంతోష వస్త్రాలు ధరింపజేశాడు. ఈ రోజున ఆ దేవుడే మనకు దేవుడుగా ఉన్నాడు. తప్పకుండా మన జీవితంలో జోక్యం చేసుకుని మన ప్రతి దుఃఖాన్ని కూడా సంతోషంగా మార్చగలిగిన ఆ స్థితిలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. కాబట్టి ఎదురు చూద్దాం, ఆ విశ్వాసం కోల్పోవద్దు, నిరీక్షణతో దేవుడి వైపు చూద్దాం. తప్పకుండా ఆ సంతోష వస్త్రాన్ని మనం కూడా పొందుకుంటాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృపగలిగిన దేవుడవు. నీ బిడ్డల కోసం నువ్వు ఆలోచించే దేవుడవు. మా దుఃఖాలు తెలిసిన దేవుడు, మా కష్టాలు, మా ఇబ్బందులు తెలిసిన దేవుడవు గనుక నీ పాదాల దగ్గర మేము మొరపెట్టుకుంటూ ఉన్నాం. కనికరించుము, కృప చూపించుము. ఎంతమంది కన్నీళ్లతో, దేవా నా దుఃఖాలు నీకు తెలిసే ఉన్నవి కదా, పైకి గంభీరంగా కనిపిస్తూ ఉన్నా లోపల ఎంత బాధపడుతూ ఉన్నానో, ఎంత వేదన చెందుతూ ఉన్నానో, ఎంతమంది కన్నీళ్లతో నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నారో దేవా, వారి గోనె పట్టని విడిపించు నాయన. సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తానని ఈరోజు మీరు వాగ్దానం చేశారు కదా. ఈ వాగ్దానాన్ని ఒక్కొక్కరి జీవితంలో మీరు స్థిరపరచుము, బలపరచుము. వరే అనారోగ్యాల మధ్య నలిగిపోతూ
ఉన్నారో, ఏ సమస్యల మధ్య, ఏ ఆర్థిక ఇబ్బందుల మధ్య నలిగిపోతూ తండ్రి గోనె పట్ట కట్టుకున్నట్లుగా ప్రతిరోజు దుఃఖంతో గడుపుతూ ఉన్నారో దేవా, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో మార్పు, వారి కుటుంబాలలో మార్పును దయచేయము, అద్భుతము జరిగించుము ఆయన. మీరు చేస్తారని విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాము. ఎస్తేరు దినాలలో, హిజ్కియా దినాలలో మీరు చేశారు కదా. నీనివే పట్టణం వారి విషయంలో కూడా మీరు గొప్ప కార్యం జరిగించారు కదా. మా దినాలలో కూడా మా దేవుడు మారలేదు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మీరు ఉన్నందుకు వందనాలు. కనికరించుము, దయ చూపించుము. మీరే అద్భుతమైన కార్యాన్ని జరిగించి గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, స్తుతి వస్త్రాలు ధరింపజేస్తామని నమ్మకంతో ఎదురు చూస్తూ నాయన చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని బలపరచుము, స్థిరపరచుము. వారి యొక్క అవసరాలన్నీ మీరు తీర్చండి. వారు ఈరోజు ఏ ప్రయాణం పెట్టుకున్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో దేవా, వారిని కనికరించుము తండ్రి. పెళ్లి రోజు నాయన, అలాగే తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఆశీర్వాదం పరలోకం తెరిచి మీరు దయచేయము. నిశ్చితమైతే రేపటి దినం మళ్ళీ కలుసుకుని నీ యందు ఆనందించే భాగ్యము మాకు దయచేయము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పారు కదా. చాలా సంతోషం. చాలా చక్కగా చాలాసేపు ఓపికగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. దేవుడు మనతో మాట్లాడాడు, వాగ్దానం ఇచ్చాడు. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. చాలా సంతోషం. మీరు అందరూ దీవించబడుతూ ఉన్నారని చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు. నేటి దేవుని మాట ద్వారా మేము ఆదరించబడుతూ ఉన్నాం. ప్రతిరోజు ఈ కార్యక్రమం ఆగకుండా చెయ్యండి అని చాలామంది చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆగిపోకుండా ఇది చక్కగా మనం ప్రతిరోజు చేయగలిగేలాగా దేవుడు తన కృపను, సామర్థ్యాన్ని మాకిచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దీవించబడుతూ ఉంటే కామెంట్ పెట్టండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు వినొచ్చు. సరేనండి. దేవుని చిత్తమైతే మరలా రేపు మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.